హే గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి బ్లాగ్. ఈరోజు వచ్చేసి సాటర్డే బ్లాగ్ అనమాట. సో ఈరోజు దోశ ప్రిపేర్ చేస్తున్నా. ఎవ్రీ వీకెండ్ నేనే ప్రిపేర్ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఇక్కడ నేను చట్నీ చేస్తున్నాను, పల్లీ చట్నీ. దీనికోసం పల్లీలు, అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర వేస్తున్నాను. సో దీన్ని గ్రైండ్ చేసుకుని తాలింపు పెట్టేసుకుంటా. ఇంకా దోశ బ్యాటర్ మా మమ్మీ నిన్ననే నైట్ ప్రిపేర్ చేసింది. సో చట్నీ అయితే అయిపోయింది, ఇంకా దోశ వేయడమే. పనిలో పని నేను ఇంకా ఈరోజు లంచ్ కూడా డైరెక్ట్గా షూట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మధ్య మధ్యలో ఆపి మరీ షూట్ చేస్తున్నాను. నాకు అస్సలు టైం దొరకట్లేదు అండ్ హెల్త్ కూడా బాగాలేదు ఈ 2 days. అందుకని నేను అక్కడక్కడ మాత్రమే షూట్ చేస్తున్నాను. సో దోశ అయితే అయిపోయింది, అందరం తినేసాం కూడా. మా మమ్మీ మాత్రమే తినలేదు, పూజ అయిన తర్వాత తింటారు మా మమ్మీ. దోశ తిన్న తర్వాత ఇక్కడ బీన్స్ కట్ చేసింది మా మమ్మీ, వాటిని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట సైడ్కి. ఇంకా మా మమ్మీ పూజ అయితే స్టార్ట్ చేసింది. యూట్యూబ్లో సాంగ్స్ పెట్టుకొని పూజ చేసుకుంటారనమాట. ఇక్కడ కర్రీకి ప్రిపరేషన్ మా మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. ఫస్ట్ అయితే ఆయిల్ పోసింది, దాని తర్వాత జీరా వేసింది అనమాట. జీరా ఇంకా పెసరపప్పు అంటారు కదా, అది వేసింది. ఆవాలు కొన్ని వేసింది. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, వేసి బాగా కలపాలి. కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసినాక ఆనియన్స్ వేసి బాగా కలపాలి. ఎన్ని విజిల్స్ వచ్చారు వండాలి? 2 లేక 3. కొంచెం పసుపు. ఇది కుక్కర్లోనే ఎందుకు వేస్తున్నావు, బయట ఉడకదా? టైం పడుతుంది అంతే తేడా. ఎంత టైం పడుతుంది? అంటే ఒక 20 minutes పడుతుంది. ఇంట్లో అయితే ఒక 10 minutesలో అయిపోతుంది. 10 minutes మన గ్యాస్ ఆదా. ఓకే, అలా ఇది వేగింది. దీని తర్వాత బీర్ తీసేసుకోవాలి. ఓకే, బీర్ వేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదు కదా. బీన్స్ వేసి టమాటాలు వేసిన. టమాటా వేస్తే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్. బాగా టేస్ట్ కోసం టమాటా వేసుకోవాలి. దీని తర్వాత ఉప్పు తగినంత ఉప్పు, సాల్ట్ తగినంత, మనం తినే ఎంత కారం, మనం ఎంత అయితే మనం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్గా టేస్ట్కి సరిపడా కారం అంతే వేసుకోవచ్చు. కొంచెం కొబ్బరి పొడి. ఇప్పుడు కొంచెం ఇది నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసి కలుపుకోవాలా? అంతే. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టేసేయాలా? ఇంత కొంచెం వాటర్ వస్తే చాలా, ఇంకా అవసరం లేదా?
ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను బిల్డింగ్ పైకి వచ్చాను నా జుట్టు ఆరబెట్టుకోవడానికి. నాది కొంచెం లాంగ్ హెయిర్ కదా, సో అందుకనే నేను ఎండకు కొద్దిసేపు ఉంటాను అనమాట. ఈ హెయిర్ ఆరిన తర్వాత నేను బట్టలన్నీ తీసుకొచ్చి కిందికి వేసాను. కిందేసి ఫోల్డింగ్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ టైము కాసేపు పడుకొని ఇంకా 5:15 కల్లా లేచాను అనమాట, ఈవినింగ్ టైం. సో ఇదండి నా వీకెండ్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసిరెడ్డి వ్లాగ్స్.